ఫార్ములా ఈ కార్ రేస్ ఇష్యూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చెప్తున్న కేసు ఇది. అధికారంలోకి వచ్చి ఇప్పుడు డిసెంబర్ వస్తే 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళ నుంచి వాళ్ళ అధికారంలోకి రాగానే ఈ కేసుని మేము తీసుకొస్తాం, మొత్తం ఏదో జరిగింది దీంట్లో అనేది చెప్పుకుంటూ వచ్చారు. సరే, దాన్ని ఆ కేసు ఫైల్ అయింది. దాని తర్వాత 2 సార్లు ఆల్రెడీ ఏసీబీ ఎంక్వైరీకి కేటీఆర్ పోయి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వార్తలలోకి ఎందుకు వచ్చింది అంటే ఆయన విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చిర్రు అని. మామూలుగా గతంలో మంత్రులుగా ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళ విచారణ కోసమని గవర్నర్ అనుమతి కొంత తప్పనిసరి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ప్రొసీడింగ్లో భాగంగా గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం పంపి కూడా చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు గవర్నర్ అనుమతి వచ్చింది అనేది ఇప్పుడు మనకి వినిపిస్తున్న బయటకు వచ్చిన వార్త. అయితే గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏముంటుంది? ఎందుకంటే ఆల్రెడీ ఈ కేసు విచారణలో ఉంది. గతంలో దీంట్లో వాళ్ళు ఎవరెవరినైతే ఏసీబీ ఎవరినైతే చూపించిందో వాళ్ళందరూ కూడా గతంలో దఫాలుగా విచారణకి హాజరై వచ్చిర్రు. కాబట్టి ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ కొత్తగా ఎట్లాంటి విచారణ జరగబోతోంది, ఏముంటుంది, అసలు ఈ కేసులో ఏం జరగబోతోంది, అట్లాంటి ఇష్యూస్ని ఒక్కసారి మనం లాయర్లతో మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఈ కేసును ముందు నుంచి చూస్తున్న జక్కుల లక్ష్మణ్ ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం మనం. ఎట్లా ఉండబోతోంది ఈ కేసు, ఏంటిది, ఎందుకోసమని ఇప్పుడు గవర్నర్ విచారణకి అనుమతి ఇచ్చిండు, ఆ అనుమతి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరగబోతోంది, అట్లాంటివి ఒకసారి మనం ఆయన అడుగుదాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు చూసుంటారు మీరు, గవర్నర్ ఆమోదం ఇచ్చిర్రు ఈ కేసు విషయంలో అని. అంటే గవర్నర్ ఆమోదం ఇవ్వడము అంటే ఏం జరుగుతుందండి నెక్స్ట్ ఈ కేసులో? అంటే ఇక్కడ క్లియర్ గా మనం సరదా ఈ కేసులో మొదటి నుంచి మనం చూస్తున్నాము. హైకోర్టు క్వాష్కి వెళ్ళడం, తర్వాత ప్రాపర్ ఇంటర్గేషన్ చేయండి, ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది అని చెప్పి హైకోర్టు ఇన్వెస్టిగేషన్ అధికారికి డైరెక్షన్ ఇవ్వడం, ఆ ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం, దానికి కేటీఆర్ గారు ఒబే చేస్తూ అపియర్ కావడము, వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇందులో ఇన్వెస్టిగేషన్ లో ఏమవుతుందంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసే ముందు ప్రేయర్ పర్మిషన్ టు ద గవర్నర్, ఆ గవర్నర్ దగ్గర గారికి పర్మిషన్ కోసం, అంటే ప్రీవియస్ గా అయినా తను మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి మోస్ట్లీ ఇలాంటి ఇష్యూస్ లో పర్మిషన్ అంత మానిటరీ కాదు అని ఆ లీగల్ ఏమైనా ఆస్పెక్ట్స్, లీగల్ ఇష్యూస్ వస్తాయేమనే ఒక జాగ్రత్త కొద్ది వాళ్ళు పర్మిషన్ అడిగినట్టు మనకు కనబడుతుంది. అక్కడ గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన మోస్ట్లీ దీనిలో ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ అధికారి ఏదైతే ఇన్వెస్టిగేట్ చేశారో, కంపెనీని ఇన్వెస్టిగేట్ చేయడం, కేటీఆర్ గారిని ఇన్వెస్టిగేషన్, అరవింద్ గారిని ఇన్వెస్టిగేట్ చేయడం, మిగతా విట్నెస్ లని ఇందులో ఎంఓయూ చేసుకున్నటువంటి ఫార్ములా ఎంఓయూ చేసుకున్న కంపెనీస్ ను కూడా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి చేసుకున్నటువంటి స్టేట్మెంట్స్ ని ఇందులో మెన్షన్ చేస్తూ ఛార్జ్ షీట్ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్. ఓకే, ఆల్రెడీ అంటే 2 ఏళ్ల నుంచి నడుస్తుంది ఇది. అంటే కేసు ముందుగా చెప్పింది అయితే దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఈ కేసును తీసుకొస్తాము అనేది తెర మీదకి చెప్పిర్రు. అంటే దగ్గర 2 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఈ డిసెంబర్ వస్తే. ఆల్రెడీ కేటీఆర్ గారు 2 సార్లు సిబిఐకి, ఒకసారి ఈడీకి హాజరయ్యారు. ఆ ప్రాసెస్ అనేది కూడా జరుగుతుంది, నడుస్తుంది. మళ్ళీ కొత్తగా ఇప్పుడు దీని తర్వాత జరిగే కొత్త ఇన్వెస్టిగేషన్ ఏముంటదండి? అంటే యాక్చువల్లీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది ఏమి ఉండదు, ఆల్రెడీ అయిపోయింది సరిత. ఇన్వెస్టిగేషన్ వాజ్ కంప్లీట్ అయింది కాబట్టి ఛార్జ్ షీట్ ఫైనల్ రిపోర్ట్ అనేది కోర్టులో యాజ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రీవియస్ గా వాళ్ళు సిఆర్పిసి ప్రొవిజన్ ప్రకారం ఫైల్ చేస్తారు. అంటే పాత యాక్ట్ ప్రకారం సెక్షన్స్ వాళ్ళు నమోదు చేశారు కాబట్టి అప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఏసీబీ కోర్టులో వాళ్ళు ఫైల్ చేసే అవకాశం ఉంది. దాంట్లో ఆధారాలు ఏమేమి వాళ్ళు సబ్మిట్ చేశారు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏముంది, ఓరల్ ఎవిడెన్స్ ఏముంది, విట్నెస్ ల స్టేట్మెంట్ ఏముంది అనేది క్లియర్ గా ఈ ఫైనల్ రిపోర్ట్ లో మెన్షన్ చేస్తూ కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉంది మనకి. ఓకే, ఇప్పుడు గవర్నర్ పర్మిషన్ ఇచ్చిర్రు. ఈ 2 ఏళ్ల నుంచి జరిగిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఇదంతా అయిన తర్వాత బీఆర్ఎస్ లీగల్ టీమ్ గా మీ నెక్స్ట్ స్టెప్ ఏముంటది? అట్లనే కేటీఆర్ గారి వైపు నుంచి ఎట్లాంటి స్టెప్ ఉంటదండి నెక్స్ట్? అంటే క్లియర్ గా మేము సరితే ఇందులో ఆన్ రికార్డ్ అడ్వకేట్ గా ఉన్నాం కాబట్టి ఇందులో మోస్ట్లీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు నెంబర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. క్యాలెండర్ కేసు నెంబర్ చేసే అవకాశం, నెంబర్ చేసిన తర్వాత కోర్టు సమ్మన్ చేసే అవకాశం ఉంటుంది కేటీఆర్ గారికి. సమ్మన్ చేసిన తర్వాత మేము యాజ్ ఎ లీగల్ టీమ్ గా ఇందులో వకాలత్ ఫైల్ చేస్తూ కేటీఆర్ గారి తరపున ముందుగా దీన్ని లీగల్ గా ట్రయల్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. అంతే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది కేసులో నెక్స్ట్ ఎట్లాంటి ప్రాసెస్ ఉండబోతోంది అనే దాని గురించి అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ గారు చెప్తున్న వర్షన్.